ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఎవల్యూషన్ ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి. మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎవల్యూషన్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని చేయడానికి ట్రై చేస్తుందనమాట. సో, ప్లాన్స్ అయితే చేస్తుంది. సో, మనకి అంతా మంచిగుంటే జూలై 5థ్‌న జూలై 5థ్‌న ఈ ఎవల్యూషన్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే జరుగుతదంట. సో, మనకి ఈ ఎవల్యూషన్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ప్రతి వుమెన్ సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తారనమాట. సో, దీంట్లో మెన్స్ సూపర్ స్టార్స్ ఎవ్వరు ఫైట్ చేయరు. సో, నార్మల్‌గా అంటే ఇది ఓన్లీ స్పెషల్‌గా వుమెన్ సూపర్ స్టార్స్ కోసం అన్నమాట. సో, దీంట్లో అందరూ వుమెన్ సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తారనమాట. సో, ఇది పెడితే మంచిగుంటది. ఎందుకంటే ఈ ట్రిపుల్ హెచ్ ఎరాలో అంటే వుమెన్ సూపర్ స్టార్స్‌కి కరెక్ట్ బుకింగ్ లేదు. సో, కరెక్ట్ స్టోరీ లైన్స్ లేవని చాలా కంప్లెయింట్స్ ఉన్నాయి గదా! సో, ఇలాంటి ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఒకటి పెట్టినారనుకో, సో, మన వుమెన్ సూపర్ స్టార్‌కి కరెక్ట్ ఉంటదనమాట. సో, వాళ్ళకి మంచి స్టోరీ లైన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఫైట్ చేయొచ్చనమాట. సో, వాళ్ళు గూడా మెయిన్ ఈవెంట్‌ని చేసే ఛాన్స్ అయితే ఉంటది. ఎందుకంటే దీంట్లో ప్రతి ఒక్కరు అంటే వుమెన్ సూపర్ స్టార్స్‌కి ఎక్కువగా మ్యాచెస్ ఉంటాయి కాబట్టి, సో, వాళ్ళు గూడా మెయిన్ ఈవెంట్ చేయొచ్చనమాట. సో, చూడాలి మరి ఇది ప్లాన్స్‌లో ఉన్నది. సో, వర్కౌట్ అవుతదా? వర్కౌట్ కాకపోతే మేబీ జరగకపోవచ్చు. సో, ప్లాన్స్ అయితే చేస్తుందంట డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ కోడీ రోడ్స్ గురించి. సో, మన కోడీ రోడ్స్ రేపటి స్మాక్‌డౌన్‌లో వస్తున్నారు. కోడీ రోడ్స్ అంట అడ్రెస్ ఇవ్వబోతున్నారు. మన జాన్ సీనా అటాక్ చేసిన దాని గురించి. సో, దాని గురించి మాట్లాడబోతున్నారు మన కోడీ రోడ్స్. సో, కంపల్సరీగా మన కోడీ రోడ్స్ రేపటి స్మాక్‌డౌన్‌లో వస్తున్నారు. అండ్ అంతే కాకుండా మన రేండీ ఆర్టన్ కూడా వస్తారన్నట్టుగా టాక్ అయితే ఉంది. సో, రేండీ ఆర్టన్ ఇంతకుముందే రిటర్న్ చేసినారు ఎలిమినేషన్ చాంబర్‌లో. సో, ఇప్పుడు స్మాక్‌డౌన్ మిస్ అవుతే కరెక్ట్ ఉండదు. ఆ మూమెంటం అనేది మిస్ అవుతది. సో, అందుకని మన రేండీ ఆర్టన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. బట్ మన రేండీ ఆర్టన్ కొన్ని స్మాక్‌డౌన్ ఎపిసోడ్ కోసం కన్ఫర్మ్ ఉన్నారన్నమాట. సో, నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్, దాని తర్వాత జరిగే స్మాక్‌డౌన్ అండ్ దాని తర్వాత జరిగే స్మాక్‌డౌన్ అన్నిటి కోసం మన రేండీ ఆర్టన్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. కన్ఫర్మ్ ఉన్నారు. కన్ఫర్మ్‌గా మన రేండీ ఆర్టన్ ఈ స్మాక్‌డౌన్ ఎపిసోడ్‌లో కనిపిస్తారనమాట. సో, రేపు జరిగే స్మాక్‌డౌన్‌లో కూడా మన రేండీ ఆర్టన్ కనిపించొచ్చు. అండ్ అంతే కాకుండా జేడ్ కార్గిల్ కూడా రేపటి స్మాక్‌డౌన్‌లో వస్తుందన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో, మన జేడ్ కార్గిల్ కూడా రీసెంట్‌గా ఎలిమినేషన్ చాంబర్‌లోనే రిటర్న్ చేసింది. సో, తనిప్పుడు మిస్ అవుతే మళ్ళీ మొమెంటం మిస్ అవుతది. సో, అందుకనే జేడ్ కార్గిల్, రేండీ ఆర్టన్ రేపు జరిగే స్మాక్‌డౌన్‌లో కంపల్సరీగా రావాల్సిందే. సో, అంటే వాళ్ళు రిప్లై ఇవ్వాలి. ఇప్పుడు మన జేడ్ కార్గిల్ నవోమి పైన ఎందుకు అటాక్ చేసిందో, సో, దానికి రీజన్ చెప్పాల్సిందే. సో, కన్ఫర్మ్‌గా రేపు జరిగే స్మాక్‌డౌన్‌లో వీళ్ళు కనిపించే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రే ఫీనిక్స్ గురించి. సో, రే ఫీనిక్స్ ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్. ఇప్పుడు ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్ కాదన్నమాట. తన కాంట్రాక్ట్ అయితే ఎండ్ అయిపోయింది ఏఈడబ్ల్యూతో. అండ్ తను అలుమ్ని సెక్షన్ కూడా వెళ్ళినారన్నట్టుగా టాక్ అయితే వినిపించింది. అండ్ అంతా మంచిగుంటే డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారు. అంటే డబ్ల్యూడబ్ల్యూలో వస్తారన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. సో, మన డబ్ల్యూడబ్ల్యూ కూడా అంటే ప్లాన్స్ చేస్తుందంట. సో, తనని డబ్ల్యూడబ్ల్యూలో తీసుకురావడానికి. సో, ఈ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అయితే రే ఫీనిక్స్ కూడా డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన స్టోన్ కోల్ స్టీవ్ ఆస్టిన్ గురించి. సో, మన స్టోన్ కోల్ స్టీవ్ ఆస్టిన్ కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేయడం గురించి మాట్లాడినారనమాట. సో, మన స్టోన్ కోల్ స్టీవ్ ఆస్టిన్ ఏమన్నారంటే, ప్రెజెంట్ ప్లాన్స్ అయితే ఏం లేదు. నేను డబ్ల్యూడబ్ల్యూతో ఎక్కువగా మాట్లాడలేదు. అంటే కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేయాలా అనేది. సో, దీని గురించి ఎక్కువగా మాట్లాడలేదు. కానీ నేను WrestleMania 41 టైంలో లాస్ వేగాస్‌లోనే ఉంటానని చెప్పినారనమాట. సో, ఇప్పుడు లాస్ వేగాస్‌లోనే మనకి WrestleMania 41 నడుస్తుంది. సో, అక్కడే జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఆ వీకెండ్‌లో WrestleMania వీకెండ్‌లో మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ లాస్ వేగాస్‌లోనే ఉంటారంట. సో, అక్కడేదో పనుందంట. కన్ఫర్మ్‌గా మన అంటే స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు మన కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేస్తారని స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ కన్ఫర్మ్‌గా చెప్పలేదు. సో, దాని గురించి ఎవరైనా సరే కన్ఫర్మ్‌గా చెప్పరు. సో, అలా చెప్తే కరెక్ట్ ఉండదు. సో, ఇప్పుడు ఒక టీజ్ అయితే ఇచ్చినారు. నేను WrestleMania 41 టైంలో లాస్ వేగాస్‌లోనే ఉంటానని టీజ్ ఇచ్చినారు. సో, మేబీ చెప్పలేం. అండ్ ఇంతకుముందు మనకి WrestleMania 40 టైంలో ఒక ఫోటో చూపించినారు బ్యాక్‌గ్రౌండ్‌లో అంటే బ్యాక్ సైడ్‌లో ఒక ఫోటో చూపించినారు. మన రాక్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తున్నప్పుడు మన అంటే ట్రక్ పైన జాన్ సీనా అండ్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ ఇద్దరు ఫోటోస్ ఉండే. సో, ఆ ఫోటో ఆ టీజ్ WrestleMania 40 కోసం కాదు. ఇప్పుడు WrestleMania 41 కోసం డబ్ల్యూడబ్ల్యూఈ టీజ్ చేసిందన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. సో, ఇలాంటి రాక్ వస్తుంది. సో, ఇప్పుడు అంటే రాక్ అండ్ జాన్ సీనా ఒకటైపోయినారు. ఇప్పుడు కోడీ రోడ్స్‌కి స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ హెల్ప్ చేస్తారని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. సో, చూడాలి మరి టీజ్ అయితే చేసినారు స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్. సో, అంతా మంచిగుంటాయి. ఈ ప్లాన్స్ అన్నీ మన డబ్ల్యూడబ్ల్యూఈ చేస్తే కంపల్సరీగా కోడీ రోడ్స్‌కి మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ హెల్ప్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఒకవేళ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ హెల్ప్ చేస్తే కోడీ రోడ్సే విన్ అవుతారు కదా! సో, ఇప్పుడు అంత పెద్ద సూపర్ స్టార్ వచ్చి కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేసిన తర్వాత కోడీ రోడ్స్ ఓడిపోతే కరెక్ట్ ఉంటదా మరి ఛాంపియన్‌షిప్‌ని? కోడీ రోడ్సే గెలుస్తారు.
మరి అలా చూసుకుంటే మరి ఇప్పుడు జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ఎప్పుడవుతాడు? రెసల్‌మేనియా 41లో కాకపోతే మరి ఎప్పుడవుతాడు? సమ్మర్ స్లామ్‌లో అవుతాడా? సో, ఇప్పుడు హీల్ టర్న్ చేసిన తర్వాత కూడా జాన్ సీనా ఓడిపోతే ఎలా ఉంటది? సో, దాన్ని ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు? సో, హీల్ టర్న్ చేసినా ఓడిపోయినా, ఆయన బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా ఉండి ఓడిపోయినా గాని, సో, అది కరెక్ట్ ఉండదు. ఇప్పుడు హీల్ టర్న్ చేసి మొత్తం వేస్ట్ అయిపోతది. సో, ఇలా కొంతమంది ఫ్యాన్స్ అయితే అంటున్నారనమాట. సో, మెయిన్‌గా మన కోడీ రోడ్స్‌కి ఎవ్వరు హెల్ప్ చేయకపోతేనే మంచిగుంటదని ఈ టైప్‌లో అంటున్నారు జాన్ సీనా ఫ్యాన్స్. సో, ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? కోడీ రోడ్స్‌కి ఎవరైనా హెల్ప్ చేస్తే మంచిగుంటదా? హెల్ప్ చేయకపోతే మంచిగుంటదా? ఇప్పుడు ఎవ్వరు హెల్ప్ చేసినా, చేయకపోయినా కోడీ రోడ్స్ ఛాంపియన్‌గా ఉన్నా, ఛాంపియన్‌గా లేకపోయినా కోడీ రోడ్స్‌కి ఆల్రెడీ బెనిఫిట్ అయితే ఉంటది. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ ఛాంపియన్‌షిప్‌ని గెలిచిండనుకో, రాక్‌ని అండ్ జాన్సన్‌ని బీట్ చేసిండు. ఇప్పుడు కోడీ రోడ్స్ ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా అయిపోతారని ఇలా అంటారు. ఒకవేళ కోడీ రోడ్స్ ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోయిండనుకో, సో, కోడీ రోడ్స్ సాక్రిఫైస్ చేసిండు జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయ్యేందుకు. నిజంగా కోడీ రోడ్స్ గ్రేట్ అన్నట్టుగా ఈ టైప్‌లో అంటారనమాట. సో, 2 విధాలుగా బెనిఫిట్ ఉంది మన కోడీ రోడ్స్‌కి. సో, అదే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆలోచించింది. సో, దీని వెనకాల ఉన్న ఇంటెన్షన్ అదే. సో, ఎలా అయినా సరే కోడీ రోడ్స్‌కి పోయేదేమీ లేదు. అంటే ఛాంపియన్‌షిప్ పోతది కావచ్చు. బట్ ఆ పేరైతే ఇంకా పెరుగుతదనమాట. అండ్ అంతే కాకుండా మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' సీఎం పంక్ గురించి మాట్లాడినారు. సో, మన 'స్టోన్ కోల్డ్' ఏమన్నారంటే, "మా మధ్య ఎటువంటి మాటలైతే జరపం. అంటే ఎక్కువగా మేము మాట్లాడుకోము. బట్ మా ఇద్దరి మధ్య మంచి రెస్పెక్ట్ ఉంది. నేను సీఎం పంక్‌కి రెస్పెక్ట్ ఇస్తాను. అండ్ సీఎం పంక్ నాకు రెస్పెక్ట్ ఇస్తాడన్నట్టుగా ఈ టైప్‌లో అన్నారనమాట మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్'. అండ్ మన సీఎం పంక్ ఫస్ట్ టైమ్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తున్నప్పుడు అంటే 10 ఇయర్స్ తర్వాత సర్వైవర్ సిరీస్‌లో రిటర్న్ చేస్తున్నప్పుడు మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌కి' ఫోటో పంపినాడు. సో, మీ అందరికి తెలిసే ఉంటది. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినాను. సో, మన 'స్టోన్ కోల్డ్‌కి' ఫోటో పంపినారనమాట. నేను డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తున్నాను అన్నట్టుగా. అండ్ మన 'స్టోన్ కోల్డ్' రియాక్షన్ ఇచ్చేసినాడు. అస్సలు నమ్మలేదు మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్'. సో, వీళ్ళ మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది. ఇప్పుడు మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' ఏమంటున్నారంటే, ఇన్ ఫ్యూచర్‌లో సీఎం పంక్ వర్సెస్ 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' మ్యాచ్ జరగొచ్చు అన్నట్టుగా ఒక టీజ్ అయితే చేసినారు. సో, చూడాలి మరి ఇన్ ఫ్యూచర్‌లో ఈ మ్యాచ్ జరుగుతదా? జరగదా? మరి మీరు ఈ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా? లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ అంతే కాకుండా మనకి డబ్ల్యూడబ్ల్యూఈ మళ్ళొకసారి సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌ని జరిపించడానికి ప్లాన్స్ అయితే చేస్తుంది. సో, మనకి మే 24న సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌ని చూడడానికి దొరకదంట మళ్ళొకసారి. సో, చూడాలి. అంటే ఫస్ట్ టైమ్ బానే అనిపించింది సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్. సో, దాని తర్వాత కొంచెం డౌన్ అయిపోయింది. సో, దానిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది లేదు. బట్ చూడాలి ఈసారి మేబీ అంటే హై వోల్టేజ్ మ్యాచ్‌లు కావచ్చు. సో, మంచి స్టోరీ లైన్ మ్యాచ్‌ని బుక్ చేస్తే సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ సక్సెస్ అవుతది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జాన్ సీనా వాళ్ళ ఫాదర్ గురించి. సో, మన జాన్ సీనా వాళ్ళ ఫాదర్‌కి అంటే రియాక్షన్ ఇచ్చినారు. సో, మన జాన్ సీనా హీల్ టర్న్ చేసినారు కదా! సో, దానిపైన రియాక్షన్ ఇచ్చినారనమాట. జాన్ సీనా వాళ్ళ ఫాదర్‌కి విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయంట. విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయంట. తనకు తెలిసిన వాళ్ళ నుండి, సో, తన ఫ్రెండ్స్ నుండి విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయంట. సో, దేనికోసం అంటే జాన్ సీనా హీల్ టర్న్ చేసిండు. అసలు ఎందుకని జాన్ సీనా హీల్ టర్న్ చేసిండు? సో, జాన్ సీనా ఈ విధంగా ఎందుకు చేసిండని విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయంట. సో, అది మన జాన్ సీనా వాళ్ళ ఫాదర్‌కి నచ్చలేదంట. సో, ఎంతైనా సరే ఇరిటేటింగ్ అనేది వస్తది. సో, బ్యాక్ టు బ్యాక్ ఫోన్ కాల్స్ వస్తే ఎవరికి ఏం జెప్పాలి? సో, ఇప్పుడు జాన్ సీనా హీల్ టర్న్ చేసిండు అని ఎవరికీ క్లారిటీగా చెప్పలేము గదా! ఇప్పుడు అంటే తెలిసినా సరే ఎవ్వరు చెప్పలేదు. అది స్టోరీ లైన్ ప్రకారం ఎవ్వరు చెప్పరు. సో, ఈ విధంగా తెలిసిన వాళ్ళు అంటే ఇప్పుడు జాన్ సీనా ఫాదర్‌కి తెలిసిన వాళ్ళందరూ, జాన్ సీనా తెలిసిన వాళ్ళందరూ అంటే మీ కొడుకెందుకు హీల్ టర్న్ చేసిండు? ఈ విధంగా కోడీ రోడ్స్ పైన ఎందుకు అటాక్ చేసిండని ఫోన్ కాల్స్ చేస్తూ ఇరిటేట్ చేసినారంట. సో, రీసెంట్‌గా మన జాన్ సీనా వాళ్ళ ఫాదర్ అయితే రివీల్ చేసినారు. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి.